కొరియా గడ్డపై లోకేష్ ఆర్థిక దౌత్యం విజయవంతంగా ముగిసింది. స్వర్ణాంధ్ర 2047 విజయం వైపుగా అడుగులు వేగంగా పడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల కోసం దేశాలు, రాష్ట్రాలు తీవ్ర పోటీ పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దిశలో కీలక ఘట్టంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, షిప్ బిల్డింగ్, బ్యాటరీలు, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో దక్షిణ కొరియా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశంలోని ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల అవకాశాలపై చర్చించడం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని వివరించడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల అనుకూల విధానాలను పరిచయం చేయడం నారా లోకేష్ పర్యటనలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. లోకేష్ దక్షిణ కొరియా పర్యటన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దౌత్యానికి ఒక సానుకూల ప్రారంభమనే చెప్పాలి. ఇది రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల పటంలో మరింత బలంగా నిలబెట్టే అవకాశాన్ని కల్పించింది. సాంకేతిక పారిశ్రామిక పురోగతిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆ గడ్డపై ప్రముఖ కంపెనీలతో జరిగిన చర్చలు, పెట్టుబడి ఒప్పందాలు, పరిశ్రమల స్థాపనపై ఏర్పడిన సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా కీలక అడుగని చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చిన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. నారా లోకేష్ అదే బాటల్లో విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విదేశీ పర్యటనల అసలు విజయాన్ని కాలమే నిర్ధారిస్తుంది. పెట్టుబడి ప్రతిపాదనలు పరిశ్రమలుగా, ప్రతిపాదనలు ఒప్పందాలుగా, ఒప్పందాలు నిర్మాణాలుగా, నిర్మాణాలు ఉత్పత్తిగా మారడానికి సమయం పడుతుంది. కావున నారా లోకేష్ పర్యటనను నిరంతరం పర్యవేక్షిస్తూ పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత. ఆంధ్రప్రదేశ్కు భౌగోళికంగా విస్తారమైన తీర ప్రాంతం, ప్రధాన ఓడరేవులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, నైపుణ్యం కలిగిన యువశక్తి వంటి అనేక సహజ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. కొరియా వంటి సాంకేతిక శక్తితో ఏర్పడే భాగస్వామ్యం కేవలం మూలధనాన్నే కాదు, ఆధునిక సాంకేతికతను, నిర్వహణ నైపుణ్యాన్ని, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని కూడా తీసుకురాగలదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దూరదృష్టి, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే నాయకత్వం ఉంది రాష్ట్రంలో. అంతేకాదు, నేటి పోటీ ప్రపంచంలో పెట్టుబడిదారులు ప్రభుత్వ హామీల కంటే స్థిర ప్రభుత్వం ఉండాలని చూస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పాలన ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించిన దేశాల్లో కొరియా ఒకటి. శాంసంగ్, ఎల్జీ, హుండాయ్, కియా వంటి దిగ్గజ సంస్థలు ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్నాయి. అలాంటి దేశంలో వారం పాటు 50కి పైగా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలను వివరించడం రాష్ట్రానికి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచిన పర్యటనగా చూడాలి. దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ తొలి విదేశీ పెట్టుబడి సదుపాయ కేంద్రం ఎపెక్స్ కొరియా ప్రారంభించడం, విదేశీ పెట్టుబడిదారులకు సమాచారం, ప్రభుత్వ సమన్వయం, పెట్టుబడి మార్గదర్శకత్వం ఒకే వేదికపై అందించడం ద్వారా పెట్టుబడులను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. ఇది భవిష్యత్తులో కొరియా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలకు శాశ్వత వేదికగా మారే అవకాశం ఉంది. లోకేష్ పర్యటనలో షిన్హ్యాప్ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థల నుంచి పెట్టుబడుల హామీ లభించడం, మరికొన్ని సంస్థలు ముందుకు రావడం సానుకూల పరిణామం. పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, భవిష్యత్ పెట్టుబడులకు మార్గం సుగం కావడం, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ముఖ్యమైన అంశాలని చెప్పాలి. దక్షిణ కొరియా పర్యటనలో లోకేష్ పెట్టుబడిదారుల ముందు 3 సూత్రాలను ఉంచారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్తో వేగవంతమైన అనుమతులు, విధాన స్థిరత్వం, పెట్టుబడిదారులకు పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానానికి మూల స్తంభాలను వివరించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ వార్షిక ఆర్థిక భాగస్వామ్య చర్చలు, కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కొరియన్ భాషా శిక్షణ వంటి ప్రతిపాదనలను కూడా వారి ముందుంచారు. ఆయన పర్యటనలో సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, షిప్ బిల్డింగ్,
మెరైన్ పరికరాలు, కృత్రిమ మేధస్సు వంటి భవిష్యత్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం. ఇవే రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే రంగాలని, ఆంధ్రప్రదేశ్ను ఈ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం లోకేష్ కొరియా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు అత్యంత ముఖ్యమైన ఫలితంగా దాదాపు 1595 కోట్ల రూపాయల పెట్టుబడికి హామీ లభించినట్లు సమాచారం. పెట్టుబడులంటే కేవలం కోట్ల రూపాయలే కాదు, అవి వేలాది ఉద్యోగాలు, స్థానిక పరిశ్రమలకు అవకాశాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఎగుమతుల పెరుగుదల, రాష్ట్ర ఆదాయ వృద్ధికి పునాది. ఒక పెద్ద పరిశ్రమ వస్తే దాని చుట్టూ వందలాది అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయి. రవాణా, గిడ్డంగులు, సేవా రంగం, చిన్న వ్యాపారాల వరకు దాని ప్రభావం విస్తరిస్తుంది. ఇప్పటికే శ్రీ సిటీలో ఎల్జీ భారీ తయారీ కేంద్రం ఏర్పాటుతో కొరియా సంస్థలు ఆంధ్రప్రదేశ్పై విశ్వాసం చూపాయి. సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్న స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సమర్థవంతమైన పరిపాలన, ఈ 4 స్తంభాలు బలంగా ఉండాలి. దక్షిణ కొరియాలో లోకేష్ పర్యటన ద్వారా ఆ దిశగా మరో అడుగు పడిందని చెప్పాలి. పెట్టుబడులను ఆకర్షించడం ఒక ఎత్తు అయితే వాటిని రాష్ట్రంలో స్థిరంగా నిలబెట్టడం, పరిపాలన సామర్థ్యం ప్రధానం. ఈ 2 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ విజయం సాధిస్తే రాబోయే దశాబ్దంలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. కొరియా గడ్డపై లోకేష్ ఈ ఆర్థిక దౌత్యం పెట్టుబడుల ప్రవాహంగా మారి యువతకు ఉపాధి, రాష్ట్రానికి సంపద, ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పారిశ్రామిక గుర్తింపు తీసుకురావాలని 5 కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారు. దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ 2017లో రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతతో ప్లాంట్ నిర్మించింది. దాదాపు 1.1 అమెరికన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో ఏర్పాటైన ఈ పరిశ్రమ 2019లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. కియా తయారు చేస్తున్న సెల్టోస్, సోనెట్, కేరన్స్, సైరోస్ వంటి వాహనాలు భారత్ మార్కెట్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే గుర్తింపుతో ప్రపంచ రహదారులపై ఈ కార్లు పరుగులు తీయడం రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కియా ఒక మైలురాయి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి శక్తివంతమైన చిహ్నం. ఇలాంటి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించగలదు. దక్షిణ కొరియాకు చెందిన కియా వెలిగించిన అభివృద్ధి దీపం ఆంధ్రప్రదేశ్లో మరిన్ని కీలక పెట్టుబడులకు మార్గదర్శకంగా నిలవాలని కోరుకుందాం.